పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నరసాపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి గూడూరి ఉమాబాల, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, అత్తిలి మండలం మంచిలి, అరవలి, ఉనికిలి, దంతుపల్లి, లక్ష్మీనారాయణపురం, స్కిన్నరపురం గ్రామాల్లో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ పేదల ఆర్థిక అభివృద్ధి చేయంగా ప్రతినిత్యం ప్రజలకు అండగా నిలబడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, వైసీపీ పథకాలు పేద ప్రజలందరికీ అందుతున్నాయని, ఈ ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వైసీపీ గెలిపే ధ్యేయంగా కృషి చేస్తాం అంటున్న ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్తో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఎలక్షన్ క్యాంపెయిన్ అయితే జరుగుతుంది. అందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ గారు అయితే మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎమ్మెల్సీ ఈరోజు క్యాంపెయిన్ భాగంగా ఈరోజు ఇక్కడికి తణుకు విచ్చేసి క్యాంపెయిన్లో పాల్గొన్నారు కదా, ఎలా ఉంది స్పందన? నిజంగా అంటే ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామానికి కానీ వార్డుకి కానీ వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకే ఒక మాట చెప్తున్నారు. గతంలో ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మాటని కూడా నిలబెట్టుకుని ఈరోజు మాకు సంక్షేమాలు అందించడంలో పాటు అభివృద్ధి చేయడంతో పాటు మా పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈరోజు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది కూడా మేము అందరం చూస్తున్నాం. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ వైద్యానికి సంబంధించి ఆయన ఏ విధంగా చేశారో ఆయనకి మించి 4 అడుగులు ముందుకేసి ఈరోజు వైద్యపరంగా కూడా ఆ విధంగా మాకు ప్రభుత్వం నుంచి అందించే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ ఖచ్చితంగా ఎవరెన్ని కుట్రలు పడినా ఏమి చేసినా ఖచ్చితంగా మళ్ళీ జగన్ గారినే ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీగా మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఏ అభివృద్ధి కార్యక్రమంలో చేపట్టారు? అంటే ఎమ్మెల్సీ అన్నది మాకు ప్రత్యేకమైన నిధులు అన్నది ఇంకా మేము, ఎందుకంటే ఒక 6 నెలలు అయింది. ఈలోగా 6 నెలల్లోనే మధ్యలో ఒక 2 మంత్స్ మరి బ్యాకే ఈ ఎలక్షన్ కోడ్ రావటం. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలన్నది కూడా సీఎం గారితో మా ఎమ్మెల్సీలు అందరం కూడా మాట్లాడి మాకు కూడా ఫండింగ్ అన్నది ఏ విధంగా ఇస్తారు ఏంటన్నది కూడా ఆయనతోటి ఒకసారి మాట్లాడిన తర్వాత అప్పుడు ఏ నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నది నిర్ణయిస్తాం. మరి ఇప్పుడు ప్రతి నియోజకవర్గం మీరు ఎమ్మెల్సీగా పర్యటిస్తున్నారు కదా, స్పందన ఎలా ఉంది జనాల నుంచి? చాలా 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 బాగుందండి. ఎందుకంటే మేము ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు యాక్చువల్గా ఇనామస్ అవుతుందని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ మరి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము పోటీ పెడతాం, మేము పోటీలో ఉంటామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం. దాదాపు 1100 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు టీడీపీకి జనసేనకి దాదాపు ఒక 300 చిల్లర ఓట్లు వాళ్ళు ఉంటే వాళ్ళ ఓట్లలో కూడా మాకు దాదాపు 150 ఓట్లు మేము సాధించిన ఘనత మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసాం. ఎందుకంటే వాళ్ళ పార్టీ గుర్తున వాళ్ళు నగ్గినప్పుడు కూడా మేము శాసనమండలి సభ్యులుగా మేము పోటీ చేసినప్పుడు ఎవరైతే ఎంపీటీ సభ్యులు ఉన్నారో ఎంపీటీ సభ్యులు కూడా మాకు కూడా సహకరించి మాకు ఓటేయటం అన్నది ఇదంతా కూడా జగన్ గారు చేసిన అభివృద్ధి, జగన్ గారు చేసిన సంక్షేమం అని చెప్పుకుంటాం. అలాగే ఇప్పుడు ప్రతి గ్రామం పర్యటిస్తున్నారు. ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి పథకాలు అందుతున్నాయని చెప్తున్నారు. ఏమన్నా మీకు ఏమన్నా విమర్శలు ఏమన్నా చెప్తున్నారు? అసలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి నేరుగా ఎక్కడా కూడా ఒక రూపాయి అవినీతి కానీ లంచం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందించే కార్యక్రమం జగన్ గారు చాలా చక్కగా చేస్తున్నారు. నిజంగా ఈరోజు పెన్షన్దారులను ఉదాహరణకు తీసుకోండి. పెన్షన్దారులు 2 నెలల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది ఒకసారి ఆలోచించండి. నిజంగా జగన్ గారు పరిపాలన వచ్చిన తర్వాత పెన్షనర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉదయం 5 గంటల కాల తలుపు తట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏ విధంగా చేశారు, ఇంటింటికి రేషన్ పంపించే కార్యక్రమం ఏ విధంగా చేశారు, ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నీ కూడా నేరుగా ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్లోకి ఏ విధంగా వేశారని ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కానీ ఇవన్నీ చూసి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఒక మూకుమ్మడి మరి దాడి కింద జగన్ గారి మీదకి వస్తున్నారు. అయినప్పుడు కూడా ప్రజల గుండెల్లో జగన్ గారు ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటారు. అలాగే వైసీపీ పథకాలు అని చెప్పి అందరికీ అందుతున్నాయని చెప్పి ఎక్కడికి వెళ్ళిన పిల్లలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ అయితే చెప్పడం అయితే వీడియో జర్నలిస్ట్ దుర్గతో చంద్రశేఖర్ స్టూడెంట్ తెలుగు పశ్చిమ గోదావరి జిల్లా.